శరత్కాలచంద్రికా గురుకరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారకా శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనం ఇప్పుడు స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్న రోజులను గురించి వివరించుకుంటూ వస్తున్నాము. అక్కడ ఎన్నో లీలలు జరిగాయి, అవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. ఆత్మీయులారా నమస్కారం. శుభకరమైన సాయంకాలం, శనివారం నాటి సత్సంగం, అందుకు శుభాహ్వానం. చాలా సంతోషం. ఎందుకంటే ఆపాత మధురము, ఆలోచనామృతము ఈ సత్సంగపు ఆస్వాదనా విషయం స్వామి సచ్చరిత్రం. ఇది ప్రతి పద రసోదయము నాదు పలుకు అన్నట్టు ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసినట్టయితే మళ్ళీ సచ్చరిత్రలోకి వెళదాం. ఒక పెద్ద ఆవిడ ఉంది. మనకు ఈ స్వామి చరిత్ర దాని వివరాల అన్వేషణలో మొదట్లో పరిచయమైన వాళ్ళలో అక్కి వెంకట్రామరెడ్డి అనే ఆయన కుటుంబం ముదిగేళ్ళు ఉంటారు. వెంకట్రామరెడ్డి గారు లేరు, ఆయన కుటుంబం ఉంది. ఆయన కొడుకు, వాళ్ళ కోడలు, పిల్లలు వాళ్ళు ఉన్నారు. మనకు పరిచయం అయ్యేప్పటికీ ఆయన భార్య కూడా జీవించి ఉన్నారు. వాళ్లకు ఒక బంధువు ఉండేదిట. ఆమె పేరు కోడూరు వెంకమ్మ. అంటే వెంకట్రామరెడ్డి గారికి పిన్నమ్మ అంటేనే బాగా పెద్దవాడై ఉండాలి. ఆమెకు 25 ఏళ్ల వయసు అప్పుడు సంగతి. ఇది బాగా నీరసం, విపరీతమైన నీరసం, అన్నహితవు లేకుండా పోయింది. అంటే అర్థమైంది, ఆహారం ఏమి తలుచుకున్నా చూసినా కూడా వాంతి వస్తుంది, సహించదు. చాలా చాలా కష్టంగా అయిపోయింది ఆమె. వెంకటేశ్వర స్వామికి చెప్పారు, ఇట్లా మా పిన్నమ్మకు బాగలేదు, అన్నహితవు లేదు, తండ్రి ఏం చేయమంటారని. అప్పుడు స్వామి అన్నారు, పెన్నబద్వేలు చెప్ప దగ్గర నేను ఉంటున్నాను కదా, అక్కడికి తీసుకురండి అని. వెంకమ్మ అక్కడికి చేరింది. ఆమె స్వామిని చూచింది. చిత్రం ఏం తెలుసా, స్వామిని చూడటం అంటే వాళ్ళనో వీళ్ళనో చూడటం కాదు కదా. ఒకసారి ఆలోచించండి, స్వామిని చూడటం అంటే ఏమిటి? నిరంతర అగ్నిహోత్ర పరాయణుడై అనాథి నిధనుడైన సాక్షాత్తు పరమాత్ముడే మానవ రూపం ధరించిన ఆ సచ్చిదానంద సద్గురుడైన గురుసేవా పరాయణుడైన మానవజాతిని అద్భుతంగా ప్రేమించి అతి సహజంగా సామాన్యంగా ఉండే సద్గురు స్వరూపాన్ని తెలియకుండా అయినా సరే ఆమె చూసింది. అంతే. ఆమె ప్రారంధం వల్ల వచ్చినటువంటి రోగం పోయింది. విపరీతమైన ఆకలేసింది. ఆ ఆకలి ఎంతగా ఉందంటే అక్కడుండేవాళ్ళు ఆ పెన్నబద్వేలు తిప్ప మీద 2 సార్లు బియ్యం ఉడకబెట్టి దాంట్లో ఏదో ఆహారం తయారు చేసి పెట్టారు, తినేసింది. తర్వాత స్వామివారు వైద్యం ప్రారంభించారు. అంతే. ఆమెను ఆయన ఏం చేశారంటే, భక్తులకు హితవు చేకూర్చే రీతిలో ఆయన దగ్గరుండే రకరకాల కాగితాల మీద ముద్రలు వేస్తూ ఉండేవారు. అగ్ని ఎదుట కూర్చున్న స్వామి ముద్రలు వేస్తుంటే ఆమెను నిద్ర కూడా పోనీయకుండా అక్కడ కూర్చొని చూడమన్నారు. తదేక నిష్టగా ఆయన్ని తలుచుకుని ఆమెకి ఏం జరిగి ఉంటుందో తెలుసా? ఊహిద్దాం. తన యావజ్జీవశక్తిని తెలియకుండానే దృష్టిలోనూ, ఎందుకంటే ఆకలి తీరిందిగా, ఆ దృష్టిని ఆ మహానుభావుడి యొక్క ముఖారవిందం మీదనో ఆయన చేసే పనుల మీదనో లేదు అగ్ని మీదనో లగ్నం చేసి కూర్చుని ఉంటుంది. ఆ విధంగా ఆమె ప్రారంధమంతా కరిగి కాలిపోయి ఉంటుంది. ఆ విధంగా 2 రోజులు తన దగ్గరే ఉంచుకొని
వేలుముద్రలు ఆయన వేస్తున్నాడు, ఆమె అలాగే ఉంది. 3వ రోజు వచ్చింది. ఆ 3వ రోజున అన్నం తిననివ్వలేదు. మొదటి 2 రోజులు గడిచి ఆహారం తిన్నది కదా, ఎక్కువ తిన్నది మొదట, తర్వాత సహజంగా తిన్నది. 3వ రోజు అన్నం తిననీయకుండా ఉంచి రాత్రి ఒక అరటిపండు, పిడికెడు పేలపిండి స్వామి ఆమె చేత తినిపించారు. అంతే, ఆమెకు పూర్తిగా ఆరోగ్యం సమకూడింది. ఆ తరువాత ఆమె స్వామి భక్తురాలుగా, సేవాపరాయణురాలుగా మిగిలిపోయింది. వీళ్ళందరూ సామాన్యమైన స్త్రీలు, వాళ్లకు తెలిసినంత వరకు స్వామి పట్ల భక్తితో మెలిగినవారు. ఇది ఒక విషయం. అయితే ఈ వెంకమ్మ కానీ మరెవరైనా చాలా వరకు మన పల్లెలు పేద పల్లెలే. అందులో ధనికులు సంపన్నులు చాలా తక్కువ. అంతేకాకుండా స్త్రీల విషయంలో వాళ్ళ పేద బ్రతుకుల్లో అంతూదరి కనిపించనంతటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా స్వామి యొక్క హృదయాన్ని గన చూస్తే అంత శీర్ణమై విశీర్ణమై జీర్ణమై ఎముకలు కప్పినట్టుండేటువంటి స్త్రీమూర్తులకు అటు శరీరము ఇటు మనసు కుంగిపోయి కనిపించే వారికి స్వామి అప్పట్లో ఎలా ఉండేవంటే ఒక తల్లిలాగా ఆ వ్యథాభరితమైన స్త్రీమూర్తులను గుండెల్లో పెట్టుకొని ఒక తండ్రిలాగా ధైర్యం ఇచ్చి దైవమై తన తపస్సుతో సంరక్షించిన మహాసద్గురు స్వరూపమే వెంకయ్య స్వామిగా కనిపిస్తారు. ఇలాంటివి తలుచుకున్నప్పుడు ఇలాంటి మహనీయ మూర్తుల వల్లనే మానవజాతి కాపాడబడుతోంది కదా. పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండి ఏడవకండి అని ఆర్తులకు ఒక అనుగ్రహాన్ని అభయంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు చల్లా సుబ్బమ్మ. తర్వాత మన పుస్తకంలోనే ఆమె గురించి బాగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న వెంకమ్మ కావచ్చు. స్వామి కరుణకు ఎంతో అనుగ్రహానికి పాత్రులైన వారు. విశేషం ఏంటంటే కొంతకాలానికి వెంకమ్మ భర్త చనిపోయాడు. విపరీతమైన దిగులు, జీవితమంతా రకరకాల కష్టాలతో బ్రతికిన స్త్రీలు వీళ్ళు. ఆమె మంచం బట్టి శోకంతో, వ్యధతో, గుండెంతా పిండేస్తున్న బాధతో, క్షోభతో అన్నము నీళ్లు లేకుండా నిద్రను ఆహారాన్ని విడిచి కన్నీరు మున్నీరైపోతుంది. ఆ సమయంలో భలే విచిత్రం ఏమిటంటే ఒక తత్వబోధ చేశారు వెంకయ్య స్వామి. దాన్ని మనం గన శ్రద్ధగా గన అర్థం చేసుకొని అప్పుడప్పుడు దాన్ని గన మననం చేస్తే అది పరమాద్భుతంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్లో మానవ జన్మ చాలా శ్రేష్టమైందని చెబుతారు. శాస్త్రీయంగా సైన్స్లో కూడా ఏం చెబుతారు, మన సృష్టిలో కనిపించే అన్ని జీవుల కంటే ప్రకృతిలో ఉత్తమమైనటువంటి జీవితము, జీవనము, శరీరము ఏమిటి అంటే మానవ దేహం, మానవ జీవితం. మానవుడే అందరికంటే శ్రేష్టతముడైనటువంటి జీవి అని చెబుతారు. జీవులెనుబది 4 లక్షల చావు పుట్టుకలిక్కడ అంటూ చెప్పారనమాట. ఆ విధంగా చూసినప్పుడు స్వామి ఆమె పట్ల గొప్ప ప్రేమతో మానవ జీవితపు విలువను కూర్చి అతి సహజమైన పల్లె భాషలో నెల్లూరు జిల్లా పల్లెల్లో జనం మాట్లాడుకునే రీతిలో చెప్పారు ఆయన. ఒకసారి దాన్ని ఊహించుకోండి. ఒక గొప్ప జ్ఞాన ప్రపూర్ణుడైనటువంటి పితృదేవుడి వంటి వారు ఆయన చెప్తున్నాడు, అమ్మా ఇక్కడ ఎంత గొప్ప విషయాలు ఉన్నాయంటే ఈ ఒక్క సంఘటన చెప్పుకోవటానికి ఒక 10 గంటలు మనం సమయాన్ని వెచ్చించుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఉన్న సమయం తక్కువ కనుక ఆ తక్కువ సమయంలోనే ఎక్కువ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. మామిడి పండు ఉంది కదా, మళ్ళీ అందరికీ మామిడి పండు తెలుసు, కానీ మామిడి పండులో ఉండే మహాశక్తివంతమైన విషయం తెలియదు. అదేమిటంటే మామిడి పండు బాగుంటుంది, కానీ దాని లోపల ఉండేటటువంటి ముట్టె ఉందే, ముట్టెలో కొన్నిసార్లు పురుగులు ఉంటాయి.
ఆ పురుగులు ఆ పండుని ఏమాత్రం ప్రభావితం చేసి ఉండవు. అది ఎలా ఉంటుందో ఏమో మనకు తెలియదు. అక్కడ ఏమవుద్దంటే ఎక్కడో ఒక దగ్గర పురుగు ఉన్న మహా పటిష్టంగా శక్తివంతంగా కనుక ఆ ముట్టె ఉంటే దాన్ని తీసుకెళ్ళి నువ్వు గన ఎక్కడైనా నాటితే అది చక్కటి వృక్షంగా పెరుగుతుంది. మెల్లగా ఆ పురుగు దాని బాధ నుంచి అది ఏమాత్రం ప్రభావితం కాదు. దాని పప్పును అది తినేయలేదు. ఆ బాధనంతా భరిస్తూ అయినా సరే అది మెల్లగా మహావృక్షమై మధుర ఫలాలను ఇవ్వగలుగుతుంది. అది మామిడి చెట్టుకుండే గుణం. కానీ అట్ట కాకుండా ఆ మొలకెత్తే ప్రాంతంలో ఉందే ఆ అంకురాన్ని కనుక తినేస్తే మాత్రం అది మొలవదు. దానిని తెలిసిన శాస్త్రవేత్త అయిన స్వామి చెబుతున్నారు, అమ్మా మామిడి పండుకు పురుగు పడితే పండు పనికి రాకుండా పోతుంది. కానీ ఆ పండు ధైర్యంగా ఉంటే పురుగు పండునేం చేయలేదు. పండు మధురంగా తయారవడమే కాదు, ఎన్నో కాయలను ఇస్తుంది. మళ్ళీ అది మహావృక్షమై అట్లా ఎన్నోసార్లు చెట్టు అయిన తర్వాత మనిషిగా జన్మిస్తాడు. అలా ఎన్నో జన్మలెత్తితే బుద్ధిశాలి అవుతాడు. అలా బుద్ధిమంతుడు అనేక జన్మలకు భక్తుడవుతాడు. భక్తుడై ధర్మాచరణ చేసినవాడు ఎన్నో జన్మల తర్వాత రాజవుతాడు. అటుపై ఎన్నో జన్మలకు దేవుని కొరకు పాటుపడి ఆయన సన్నిధిలో ఉంటాడు. అటువంటి పరమాద్భుతమైన భక్తుడు భగవంతుడి కృపకై వేచి చూస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు కొద్దిగా కన్ను తెరిచి భక్తుని చూస్తాడు. ఆయన బొటన వ్రేలి కింద ఉండే అల్లెత్రాడు నొక్కగానే ఒక్కసారి ప్రపంచమంతా బొమ్మలాటగా కనిపిస్తుంది ఆ పరమభక్తుడికి. అంతే, అతడికి వేరుగా ఉండడు. దైవము అతన్ని తనలో చేర్చుకునేస్తాడు అని చెప్పారు. ఇందులో ఎంత విశేషం ఉందో తెలుసా? ఉపనిషత్తులు మాత్రమే చెప్పాయండి ఈ ప్రపంచంలో. సరి అయిన రీతిలో ధర్మము గన ఆచరించకపోతే, మానవుడుగా ఉండకపోతే ఒక చెట్టుగా అయినా జీవిస్తాడు. తక్కువ స్థాయి చైతన్యం కలిగినటువంటి పదార్థరాశిగా కూడా పుట్టాల్సి వస్తుంది. అట్లాగే ఒక చెట్టుగా ఉండేటువంటి జీవ చైతన్యము ఎదిగి 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 అభివృద్ధి చెంది 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 మెల్లగా వచ్చి జీవుల రూపమై, జీవిగా వచ్చి మెల్లమెల్లగా మానవ రూపం ధరించగలదు అని. అందుకని సృష్టి వికాసంలో మానవ జన్మ శ్రేష్టమైనది. ఎందుకని? మానవుడు మాత్రమే దైవం కాగలడు అని నిరూఢిగా చెప్పారు. మనిషిగా పుట్టడం కాదు, మనిషి అయి జీవించాలా. వెంకయ్య స్వామిని అడుగుతారు, స్వామి మనిషి చచ్చిపోతే మళ్ళీ మనిషిగా వస్తాడా అని. మనిషి అయిపోతే వస్తాడయ్యా. మనిషిగా పుట్టి పశువైపోతే రాడని, మృగమైపోతే రాడని, క్రిమి అయిపోతే రాడని, చెట్టు అయిపోతే రాడని. మనిషిగా పోతే మనిషిగానే వస్తాడని. అందుకని ఇంకా బుద్ధిశాలి, తర్వాత భక్తుడు, ఆ తర్వాత ధర్మాత్ముడు, ఆ తర్వాత భగవంతుడి కృపకై వేచి ఉన్నవాడు ఆయన కరుణను పొందినప్పుడు భగవంతుడే అవుతాడు అని చెప్పారు. ఆ మాటలో ఆమెకు కాదు, మనందరికీ కూడా ఉద్బోధనకరమైనవి. కన్న తండ్రిలాగా ఆమెకు ఉపశమనం చెప్పిన స్వామి మాట ఆమెను ఎంతగానో కదిలిచ్చింది. ఆమె మామూలు మనిషి కాగలిగింది. దీన్ని ఇలా అనుకోవచ్చు, కష్టం అనే పురుగు పండు వంటి జీవితాన్ని తొలిచేయబోతే గొప్ప ధైర్యంతో దాన్ని భరించి సహించి ఎదుర్కొంటే అవేవి చేయవు. కనుక నీ జీవితం ఎలా ఉన్నా నువ్వు మనిషివై పుట్టావు కనుక జాగ్రత్త పడు. మనిషిగా జన్మించటం దుర్లభం. ఆ దుర్లభమైన మానవ జన్మ ద్వారా మాత్రమే మనిషి భగవంతుడు కాగలడు. కనుక మధురఫలం లాంటి బ్రతుకును శోకమోహాలకు బలి చేసుకోకు అన్న సందేశం ఇందులో ఉంది. సరే, ఇక్కడ ఇంకొక విషయం, దీన్ని గురించి మనం ఎప్పుడైనా ఎంతగానైనా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ దీన్ని ఆపి మళ్ళీ ఇంకొక సుసంఘటనను చెప్పుకుందాం.
నమస్కారం